హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దారుణై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు. కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపర్చెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఫలింప చేయనుగాక. ఈ వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రోజునైనా 91వ కీర్తన భాగాన్ని చదవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడ వాగ్దానం నెరవేర్చమని, మీ కాపుదలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించినైనా జవాబును గ్రహించమని ప్రార్థిస్తున్నాను. లోకములో నశించిపోతున్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించుకొనండి నాయన. నిత్య రాజ్యానికి వారసులుగా మార్చుకొనండి. లోకములో రకరకాల వ్యాధుల చేత బాధపడుతున్న వారిని నైనా మీరు ముట్టండి, పరిపూర్ణ ఆరోగ్యంతో నింపండి. నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానములను అనుగ్రహించండి. చక్కగా మంచి పరిపాలన ప్రజలకు అందించే జ్ఞానాత్మతో వాళ్ళని నింపండి, రక్షణ కలగ చేయండి. యుద్ధాలు జరుగుతున్నాయినైనా యుద్ధాల వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఆ యుద్ధాలను మీరు ఆపమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతటి మీద పడుతూ ఉంది నైనా. కనికరము చూపని బతిమడుకొంచిన తండ్రి, కృపను గ్రహించండి. యుద్ధాలు ఆపమని ప్రార్థన చేస్తున్నాను. కృపను గ్రహించండి నైనా. మేలులు తినిపి బలపరచమని మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.